మీలో ఎంతమందికి ఉదయాన్నే రాగి జావ తాగే అలవాటు ఉందో దయచేసి కామెంట్ చేయండి. మాకైతే ప్రతిరోజు రాగి జావ కంపల్సరీ. నెక్స్ట్ వెన్నపూస చేశానండి. 1 వీక్ మీగడంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత కాచి తోడుపెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే దాన్ని వెన్నపూసలాగా చేశాను. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ టమోటా బాత్, చక్కగా క్యారెట్, టమోటా, ఆనియన్స్ వేసి టమోటా బాత్ చేశానండి. అంటే ఉప్మా కన్నా ఇది బెస్ట్ కదా, పిల్లలు క్యారెట్ తినడానికి లైక్ చేయకపోతే ఇలా ఉప్మాలో వేసి పెట్టేయచ్చు. పల్లి జీడిపప్పు ఫ్రై చేసి ఆ ఉప్మాని సర్వ్ చేసేటప్పుడు దానిపైన చల్లుతానండి. కుక్ చేసేటప్పుడు దానిలో వేయను. అలాగైతే చక్కగా క్రిస్పీగా బాగుంటాయి తినేటప్పుడు కూడా. మీరు కూడా అలా ట్రై చేయండి. ఈలోపు ఆ వెన్నపూసని చక్కగా శుభ్రంగా 4-5 సార్లు కడిగేసి నెయ్యిగా కాచేసాను. అలా చేస్తే ఎక్కువ గోదావరి రాదండి. అండ్ ఈరోజు లంచ్లోకి ప్రిపేర్ చేశాను తోటకూర పాలకూర కాంబినేషన్లో చేసినటువంటి పప్పు. ఈరోజు మీ మెనూ ఏంటి కామెంట్